హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమండి బీచ్కి వెళ్తున్నాము. బీచ్ ఎక్కడ అనుకున్నారా? అది చీరాల బాపట్ల అంటండి. బందర్ వెళ్దాం అనుకున్నాం కానీ బందర్ బీచ్ కంటే కూడా చీరాల బాపట్ల బీచ్ బాగుంటుందని చెప్పారు కొంతమంది. అక్కడికి వెళ్ళాము. నైట్ బయలుదేరామండి. ఇక్కడ 10కి బయలుదేరాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. 2 కాడించి 5 వరకు మాకు రిసార్ట్లు దొరకలేదు. ముందు బాపట్ల వెళ్ళాము. బాపట్లలో ఖాళీగా లేదని చెప్పి మళ్ళీ చీరాల వచ్చాము. చీరాల బీచ్ అండి. పొద్దున్నే 5:30కి పిల్లల వరకే వచ్చారు. ఇప్పుడు ఈ రెయిన్బో కూడా వచ్చింది చూడండి. చాలా బాగుంది. పొద్దున్నే పిల్లలందరూ ఇప్పుడు వచ్చారు. ఇంకా పెద్దవాళ్ళు రాలేదు. 5:30 అయింది. నేను కూడా వచ్చా. ఈ పిల్లలు ఏం ఇది చేస్తారోనని. నాకు వాటర్ అంటే భయం అండి, అందుకే నేను దిగలేదు. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఒక్కొక్కళ్ళు ఇక రూమ్ దగ్గర నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అలలు మాత్రం భలేగా వచ్చినాయండి. అసలు చాలా పెద్దగాను. కానీ ఈ బీచ్ మాత్రం చాలా క్లారిటీగా ఉందండి. బందర్ బీచ్కి వెళ్ళాము ఒకసారి, అంతా మురికిగా అట్లా ఉంది. కానీ ఇది చూడండి ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా ఉన్నాయో. వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా బాగా నచ్చింది. మీరు రావాలనుకుంటే కూడా చీరాల బాపట్ల బీచ్కి రండి. నాకు అసలు ఎంత భయం ఈ వాటర్ అంటే. అరికాళ్ళలోంచి వెళ్ళిపోతున్నట్టుంది మట్టి. చాలా భయం నాకు అసలు ఈ వాటర్ అంటే. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేశారు. వీళ్ళు చూడండి కూర్చుని ఒకరికొకరు మట్టి రాసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. ఎట్ట ఫోటోలు దిగాలో వీళ్ళకే తెలియట్లేదు. మట్టి వేసుకుంటున్నారు, మీద రాసుకుంటున్నారు. చాలా సరదాగా ఎంజాయ్గా తిరిగారండి పిల్లలు. బీచ్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా. తర్వాత పెద్దోళ్ళు కూడా వచ్చారు. అలలు మాత్రం బాగా వచ్చినాయి. అసలు ఎంత బాగుందో. ఆడు బొడ్డోడు చూడండి అట్టు వెళ్తున్నాడు. ఆడు పెద్దాలు వచ్చేటప్పటికి కొట్టుకొచ్చాడు. చాలా వీళ్ళు చూడండి ఎట్లా అల వచ్చింది. ఇప్పుడు బాగా పెద్ద అల వచ్చింది. వీళ్ళు తిప్పలుగా చూడండి. ఫోటోలు ఎలా దిగాలో కూడా తెలియట్లేదు వీళ్ళకి. పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, వెనక్కి తిరిగి కూర్చుంటున్నారు. ఫోటోలు అట్ట దిగాలంట. వాళ్ళ ఫోటోలు ఎంజాయ్మెంట్ అయింది. పెద్దోళ్ళు కూడా వచ్చారు ఇప్పుడే. వీళ్ళంతా మా బ్యాచేనండి. 20 మెంబర్స్ వెళ్ళాం మేము. ఈ కనపడేవాళ్ళందరూ మా బ్యాచే. పెద్దాలు వచ్చింది ఇప్పుడు. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక మయ్యపురాలు వచ్చిందండి. వాళ్ళ అమ్మాయిళ్ళు, వాళ్ళిద్దరు కూతుళ్ళు, మయ్యపురాలు వీళ్ళందరూ వచ్చారు. పెద్దోడు తర్వాత అయిపోయింది. స్నానాలు అయిపోయాక రూమ్కి వచ్చి ఇక భోజనానికి వెళ్దామని చెప్పి ఈ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చేసరికి మండీలు బుక్ చేశారు. 2 చికెన్ మండీలు. వివాహ భోజనం అంటారు. ఇక్కడ బోర్డు పెట్టి ఉందండి. అక్కడ బొమ్మలు వేసి సింబల్స్. మా వాళ్ళందరూ చూడండి అట్ట కూర్చున్నారు. ఫ్యామిలీస్ బాసా బట్టలు వేసుకుని కూర్చున్నారు. వీళ్ళందరూ మా వాళ్ళేటండి. 2 మండీలు బుక్ చేశారుగా 2 సార్లు కూర్చున్నారు మా ఫ్యామిలీ వీళ్ళంతా. ఇక్కడ ఎక్వేరియం చాలా నాకు నచ్చింది. చాలా సందడి చేస్తాను చూడండి అది. అందుకే నాకు తీయాలనిపించింది. చాలా బాగుందండి రెస్టారెంట్ కూడా. ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. నీట్గా ఉంది రెస్టారెంట్ కూడా. ఇవ్వండి మండీ దగ్గరికి వచ్చాము. మండీ ఇదొకటి ఇద్దరికి 2 మండీలు బుక్ చేశారు.
చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది. నేను మాత్రం కింద కూర్చోలేక నేను ఇటు బయట కూర్చున్నాను టేబుల్ మీద. తినమ్మా. వీళ్ళందరూ చక్కగా మటన్ వేసుకుని కూర్చొని తింటున్నారు. చాలా ఎంజాయ్ చేసి తిన్నామండి.